హలో ఎవ్రీవన్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ కొబ్బరి కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కజ్జికాయలు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ కొలతలతో ఈ టిప్స్ పాటించి చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మరి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేనైతే ఇక్కడ 1.5 కప్పు దాకా మైదా వేస్తున్నానండి. మీకు ఎంత పిండితో చేసుకోవాలనుకుంటారో అంత పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకున్న పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్మా రవ్వ వేస్తున్నానండి. అదే సుజీ రవ్వ. ఈ రవ్వ వేయడం వల్ల కజ్జికాయలు అనేది క్రిస్పీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొద్దిగా కాగబెట్టుకున్న నెయ్యిని వేస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి అనేది అందుబాటులో లేనట్లయితే ఆయిల్నైనా కాగబెట్టి వేసుకోవచ్చు. మనకి నెయ్యి అనేది కాలుతుంది కాబట్టి స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని మరలా స్పూన్ తీసేసి ఈ నెయ్యి మొత్తం కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. సో చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం వాటర్ అనేది ఒకేసారి వేయకూడదండి. చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మనకి పిండి అనేది జారుగా అయిపోతే కజ్జికాయలు అనేది పర్ఫెక్ట్గా రావన్నమాట. సో చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదండి. మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి కజ్జికాయలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు నాననివ్వండి. ఈ పిండి నానేలోపు మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది బాగా కరిగి హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా కొబ్బరి తురుముని వేస్తున్నానండి. ఇక్కడ నేను కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను 1/2 కప్పు దాకా సుజీ రవ్వ వేస్తున్నానండి, ఉప్మా రవ్వ. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఇవి వేయడం వల్ల మనకి కజ్జికాయలు తింటున్నప్పుడు మధ్యలో ఈ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ మీ దగ్గర ఈ పలుకులు లేనట్లయితే మీరు వేరుశనగ పప్పుని దోరగా వేయించి గ్రైండ్ చేసేసుకొని ఇదే ప్లేస్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత నెయ్యిలో కలిసేటట్లు బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా నేతిలో వేపుకుంటే మనకి కజ్జికాయలు అనేది మంచి రుచిగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 1 కప్పు దాకా చక్కెరని వేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నానండి. యాలకుల పొడి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా తప్పకుండా వేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి స్టఫింగ్ తయారైందండి. ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి మీద మూత తీసి చూస్తే మనకి పిండి అనేది సాఫ్ట్గా నానిపోయి ఉంటుందండి. ఈ నానిన పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా 2-3 నిమిషాల వరకు మిక్స్ చేసుకోవాలండి. మనం పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో మనకి కజ్జికాయలు అనేది అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసేసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలండి. ఇలా ఒక 10 బాల్స్ లాగా చుట్టుకొని మిగతా పిండి మీద తడిగుడ్డ వేసి ఉంచండి. ఇవి చేసిన తర్వాత మరలా తడిగుడ్డ తీసేసి ఆ మిగతా పిండితో కూడా చేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ
చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కజ్జికాయలు చేసుకునే దానికి కజ్జికాయల పీట ఉంటుంది కదండి, ఆ కజ్జికాయల పీటకి కొద్దిగా పొడిపిండి చల్లుకుంటే మనకి కజ్జికాయ అనేది అతుక్కోకుండా ఈజీగా ఊడుస్తుందన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని కజ్జికాయ పీట పైన వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ చపాతీలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా స్టఫింగ్ని వేసుకోండి. ఇప్పుడు చుట్టూ కూడా వాటర్ని అప్లై చేసుకోవాలండి, లేదంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు కజ్జికాయ అనేది ఓపెన్ అయిపోతుందన్నమాట. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కజ్జికాయని ఇలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసినట్లయితే మనకి కజ్జికాయ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకి ఈ కజ్జికాయ అనేది బ్యూటిఫుల్గా కనిపించడానికి ఈ తోకలు ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసుకుంటే మనకి కజ్జికాయ అనేది చక్కగా బాగుంటుందన్నమాట. సో ఇదే ప్రాసెస్లో పిండి ముద్దలతో మొత్తాన్ని కూడా కజ్జికాయలాగా చేసేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే కజ్జికాయలను వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువ కాగినప్పుడు వేస్తే కజ్జికాయలు అనేది పైన మాడిపోయి లోపల మాత్రం అలాగే ఉంటాయన్నమాట. సో ఇలా కజ్జికాయలు వేసిన తర్వాత 1 నిమిషం కాల్చుకొని ఆ తర్వాత ఈ కజ్జికాయల్ని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ కజ్జికాయల్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగతా పిండితో కూడా కజ్జికాయల్ని చేసేసుకోండి. ఇలా తయారు చేసుకున్న కజ్జికాయల్ని ఒక అరగంట వరకు గాలికి ఆరబెట్టుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే నెల 15 రోజుల వరకు ఈ కజ్జికాయలు అనేది నిల్వ ఉంటాయండి. సో మరి ఫ్రెండ్స్, చూసారు కదా కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన రాజీ సోముల కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.